అవురా, ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును హక్కరించి సార్వభౌముడనైన నా మానసము సైతం ఆకర్షించుతున్నది. మీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఏమి వీరుల రూప లావణ్యాతిశయములు అపూర్వములు. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై పోయి మీరు ఎవ్వరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? మీరు ఎవ్వరు? ఇతను నుండి నాకు కథండి. నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదు. ఈ సాలభంచికలు ఏమి విచిత్ర కల్పన! వైద్య లోకోత్తర కళా కౌశలము, సభాభవనమున రాజిత తరుస్కంద సమాజిత దివ్య సురభ పుష్పమణి మతలిక సంభాసుర మధుర మధుర సస్వాదనాథ భ్రమ కోమల చంకార నినాద మేధుర మధుకర ఘన ఘనాగన శంకాన సీతా నినాద మయూరవార విస్తృత కలాప కలాప రమణీయ కోమల కలాప కలాప లాప నికుంజ పుంజ సుందరం. ఆహా ఆహా, ఆరామ సౌకుమార్యం భద్రంత మనోహరం. జనదినానేక సంత రామావలోక సంజిత్యమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదవహంతుడు. తక్కువలకు అద్భుత దర్శనీయం బగుట కాననే సామాన్య గరుడు మొదలు రాజకంఠీరముని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుతాను. ఇందలి కలకుశుభజాలంలో మహానందము కనిపించుతున్నది. లేనట్లు లేక ఉండినట్లు కనబడుచున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రము ఈ శతపత్రాధికం సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రసాదిత సీతా విమల మధువారిపుర సంపూర్ణ మండపమ చాలమోద్ధూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదులధ్వాన విస్తారాత్ శ్రావ్యం కమల కోకరదాది నానావిధ జల కుసుమ రాగారుణిత దరీభాగం ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహం గ్రీవాలంకృత విషసూత్ర పాళిక సంగీపిత హంస విభూషితంబు వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు చూడయ్యది అపూర్వ రమణీయతున్నది. ఇందలి మధువారు పూర్వం నిలుచుగా కోరి ఎంత విశ్రమించను. ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్లున్నది. ఎంత మాయకున్నది. ఇది మరియు రచన విశేష లేక నేను భ్రవంతిగుతుండనైతే గాంచి ఎవ్వరూ పరిహసించుటలేదు కదా. ఇక్కడ ఎవ్వరూ
వివిధ మాయా రచన సమర్థుడైన ఆ మయుండు ఇట్లు ధ్వనించు యంత్రము ఎంతైనా నిర్మించి ఆ కనపడలేని వివిధమైన వికార కృత్య భాగాంతర్గత తత్సువర్ణ శాఖంతో వల్లి సముల్లసిత సల్లిత పల్లవ సందోహ మధ్య పల్లవ సంపుటంత భాసుర పుష్పఫల ప్రధానమ పుష్పఫల మకరందరస సేవనార్థ సమాగత క్షత్రజీన సభా భవనము పాండవుల అధీనమను నుండుటయా కాల స్వభావం నిన్న మొన్నటి తనుక నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్గజ మరించి రాజసూయ మహాపర నిర్వహణ ఆపభౌమనమును అలంకరించుటయా అభిమాన ధర్మపు ఘోరమణులు ఎల్లరిగా పులై వస్తువాహనాది నానా విధోపాలను నర్పించి గౌరవించుటయా సభాభవనము నిర్మించి ఇచ్చుటయా పాండవులన్న జన దుర్నిరీక్షలై విజృంభించుటయా ఇది ఎంతయు కనులార గాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుడు సుయోధర సార్వభౌముడు సఖించుటయా నా సమక్షము ఊరును పేరును లేని ధర్మజనకు నా సామంతులెల్లరూ ఉపాయనం అర్పించి పరస్పర శిర కోటిన సంఘర్షణమును డులిన వజ్రమణి వయోకములు భూపతికి ముద్దు శోభను ఆపాదించి రక్తగర్భనామములు సార్థకపరుట అష్టాంగ దంత ప్రణామములు ఆచరించుట నా కవమానముగా దుర్మదంపున ధర్మజుండు యుక్తాయుక్త విచార విధులు ఉంటాయి సార్వభౌముని సమక్షమైన జ్ఞానమయం లేక స్వేచ్ఛగా వారి ప్రజలను కైకొంటాయా యోచించిన కొలది మనం మన పట్టరాని క్రోధము వెళ్ళి విరిసి దుర్భరంబకు చేయాలి ఇంకా ఇతర నిలబడాలి అదే ఆ కనబడు ద్వారమును నిష్ఠాపించదా ఎంత బిట్టును కొట్టుకొని నశించుచుంటివిగా సూచన